అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పండగ చేసుకోవాల్సింది. ఎందుకంటే స్క్రీన్ మీద మనకి మహేష్ బాబు ఆ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ యాక్టింగ్లో కానీ, ఆ డ్యాన్స్లో కానీ, ఆ ఫైట్స్లో కూడా చాలా యాక్సిడెంట్గా కనిపిస్తుంది. సినిమా అయితే చాలా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది. అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం రెగ్యులర్ ఫార్మాట్లో అనిపిస్తుంది. కొంచెం సెకండ్ హాఫ్ మోహన్ బాబు వచ్చిన కానీ కొంచెం ఒక హైప్ క్రియేట్ అవుతుంది. చాలా బాగుంది సినిమా. అంటే సినిమాలో మెయిన్ కంటెంట్ రెగ్యులర్ ఫార్మాట్ అంటే నాకు ఆ ఫీల్ అయితే పెద్దగా అంటే కొత్తగా చూసినట్టు అనిపించలేదు, కానీ కొంచెం రెగ్యులర్ ఫార్మాట్లో అనిపించింది. కానీ ఓవరాల్ అయితే సినిమా బాగుంది. అంటే హీరో మాత్రం మనకి మహేష్ బాబు ఫ్యాన్స్కి ఎక్స్టెంట్గా అంటే బొమ్మ మీద చూసుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ కూడా యూత్ కూడా హీరో మంచి కొత్త కొత్త సినిమా తీయాలని కూడా మనం అనుకోవచ్చు. సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్గా అనిపించింది. మెయిన్గా హైలైట్స్ అంటే హీరో స్టంట్స్ బాగా చేశాడు. హీరో ఫైట్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా చేశాడు. చాలా బాగుంది సినిమా. మోహన్ బాబు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంటే సెకండ్ హాఫ్లో మోహన్ బాబు గారు వస్తారు, అక్కడ మాత్రం మనకు గూస్ బంప్స్ అనిపిస్తాయి. ఆ సినిమా అయితే హైప్ క్రియేట్ అయింది. సెకండ్ హాఫ్లో మోహన్ బాబు వచ్చిన కానీ మనకు హైప్ క్రియేట్ అవుతుంది. సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీ మూవీ చూడొచ్చు. అండ్ యూత్ తగ్గట్టుగా ఉంటుంది. అండ్ లవ్ స్టోరీ కూడా బాగానే వర్క్ చేశారు, బాగుంది. పురం టైటిల్లో ఉన్నది ఆ శ్రీనివాస్ ఆశీస్సులు, పైనుండి సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీస్సులు ఉంటాయి, మహేష్ బాబు గారి ఆశీస్సులు ఉంటాయి, రమేష్ అన్న గారి కొడుకు. ఇవాళ ఇంకోటి తెలియని విషయం ఏంటంటే ఇవాళ 30 ఆల్రెడీ రాజకుమారు రిలీజ్ అయింది. జూలై 30 శ్రీనివాస మంగాపురం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సినిమా సాంగ్స్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఆడాడ సీన్లు మాత్రం సేమ్ బాబు నటించినట్టుంది. ఈ జయకృష్ణ కాదు, జూనియర్ కృష్ణ పెట్టాలి పేరు. యాక్చువల్లీ కృష్ణ గారు ఏకంగా నటించినట్టుంది. సినిమా ఎంత అద్భుతంగా ఉందంటే అసలు సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఆడాడ ఫైట్స్, డెలివరీ, యాక్షన్, మన డైలాగులు ఎట్లున్నాయంటే బాబు కొట్టినట్టే ఉన్నాయి. సేమ్ బాబుని చూసినట్టుంది మాకు. మహేష్ బాబు గారిని సినిమా తెరపైన చూసినట్టుంది. ఒక కృష్ణ గారు అప్పుడు ఎట్లా నటించారో అలా నటిస్తుండు బాబు. ఒక ఫస్ట్ సినిమాతోనే అసలు మాకు ఫస్ట్ సినిమా చేసినట్టు లేదు, ఒక 2-3 సినిమాలు నటించినట్టుంది. ఒక ఘట్టమైన వంశంలోనే ఉంది మాకు. ఒకటి సినిమా నచ్చితేనే మేము చూస్తాం, నచ్చకపోతే మేమే చెప్తాం సినిమా బాగలేదని. అదొక మాకు మాత్రమే ఉంది. అది ఒక మహేష్ బాబు గారు, ఒక కృష్ణ గారు, ఒక రమేష్ బాబు గారే చెప్తారు, ఒక ఫ్యాన్స్ మాత్రమే చెప్తారు. అది మేము చెప్తున్నాం. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ సినిమా కానీ ప్రూవ్ చేసుకోండి బాబు, చాలా బాగుంది. అన్ని జోన్స్ చూపించండి ఇంట్లో. ఒక మాస్ వినంగా మాస్ పల్స్ పట్టండి బాబు. ఓకే, ఏది అవసరం కావాలో ఒక ఫుల్ మీల్స్కి ఏది అవసరం ఉంటుందో దానికి సరిపడా సమపాలలో అజయ్ భూపతి గారు ఇచ్చారు. మ్యూజిక్ కానీ ఆల్ క్రాఫ్ట్స్ ఎంత వర్క్ చేయాలో అంత అవుట్పుట్ ఇచ్చారు. సినిమా బెస్ట్. ఇంకా నెక్స్ట్ రానున్న రోజుల్లో జయబాబు సినిమా ప్రపంచం మామూలుగా ఉంటుంది, జయబాబు ప్రస్థానం కూడా మామూలుగా ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఎంత తెల్లగా ఉందో పోయి హీరోయిన్ సాంగ్స్ ఉన్నాయి. వేరే డైరెక్టర్ అజయ్ భూపతి గారు అయితే సినిమా ఏం తీశారండి. అజయ్ భూపతి గారు డైరెక్షన్. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాను, మా అన్న మహేష్ బాబు ఫ్యాను, కానీ నేను మాత్రం జయ కృష్ణ ఫ్యాను. టీఎఫ్ఐ లో ఒక్కడే ఒక మహేష్ బాబు ఉంటా అంటాడు, కానీ ఇంకో మహేష్ బాబు పుట్టుకొచ్చాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా బాబులకే బాబు, జై బాబు, బాబులకే బాబు, జై బాబు. నిజంగా అన్న ఫైట్స్ లో చూస్తుంటే నిజంగా మళ్ళీ ఒక సూపర్ స్టార్ కృష్ణ చూస్తారు, ఒక సూపర్ స్టార్ మహేష్ బాబుని చూస్తారు. కొన్ని సీన్స్ దగ్గర డాన్స్ చేస్తాడన్న మహేష్ బాబు అయితే నిజంగా ప్రెసెన్స్ కనిపించింది. ఆ లుక్, ఆ స్టాగ్ సేమ్ నిజంగా మహేష్ బాబు అన్న. సూపర్ అంటే సూపర్ ఉంది. హీరోని విషయానికి వస్తే నిజంగా రాషా మీ అమ్మ రవీనా లాగానే నువ్వు కూడా లైక్ మీ అమ్మ బంగారు పిల్లోడుతోనే లైక్ సినిమా తెలుగు ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఈ శ్రీనివాస మంగాపురంకి ఒక లైఫ్ ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఇంకా విలనిజం గురించి వస్తే స్టార్టింగ్ లో శ్యామ్ గారు, అజయ్ గారు చూపిస్తారన్న విలనిజం, అది విలనిజం కాదురా అని చెప్పేసి బళ్ళారి నుంచి వెంకటప్ప వస్తాడు. నిజంగా మోహన్ బాబు గారు నిజంగా విలనిజం పుట్టిందే మీ దగ్గర నుంచి అని చెప్పేసి ప్రూవ్ చేసారు. ఇదిరా విలనిజం అని చెప్పారు. సినిమాకైతే నెక్స్ట్ లెవెల్ బూస్టప్ ఇచ్చారు. నా 100 కోట్ల కానీ ఎక్కువనే కొడుతుంది. ఆడ మహేష్ బాబు కనిపిస్తాడు, జయకృష్ణ కాదు మహేష్ బాబు. ఘట్టం నేనే వాళ్ళ కొడుకు ఎప్పుడు వస్తాడు చూస్తున్నా. టీఎఫ్ఐలు అందరూ అంటాడుగా ఒక్కడే ఒక్క మహేష్ బాబు అని. కాదన్న, ఘట్టం నేను ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తే అంతమంది మహేష్ బాబునే అన్న. మళ్ళా ఘట్టం నుంచి మళ్ళా సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పొచ్చు. జై కృష్ణ గారు యాక్టింగ్ మాత్రం అద్దర కొట్టిలో, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా నిజంగా చెప్తున్నా. స్క్రీన్ ప్లే మాత్రం అద్దర కొట్టిలో. అసలు యాక్టింగ్ మాత్రం చూస్తుంటే ఇచ్చి పడేసిండు మన జై కృష్ణ గారు.
సేమ్ మహేష్ బాబు లెక్క యాక్టింగ్, మన కృష్ణ లెక్క యాక్టింగ్. నిజంగా స్క్రీన్ మీద మాత్రం మధ్యలో కొట్టిన ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఘట్టంలో నుంచి మళ్ళా సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పొచ్చు. యాక్టింగ్ మాత్రం అతను కొట్టిండో ఎక్కడ కూడా తగ్గలేదు. రాసి పెట్టుకోండి, అప్పట్లో మహేష్ బాబు రాజకుమార్ ఎట్లా సింపుల్గా వచ్చిండో మన జయకృష్ణ కూడా అట్లనే వచ్చిండు. ఇప్పుడు అదే తిరిగి వచ్చిండు, అదే లెక్కలో పోతాడు, అదే స్టార్ లెక్క వస్తాడే దొరుకుతాడు. మళ్ళీ మోహన్ బాబు గారి యాక్టింగ్ మాత్రం అతను కొట్టిండు. జయకృష్ణ గారి యాక్టింగ్ ఇండైరెక్ట్గా చేసిన యాక్టింగ్ ఉంది, యాక్సెప్ట్ చెప్పాలి. యాక్టింగ్ కూడా ఎక్కడ బోరింగ్ లేదు. జయకృష్ణ గారికి చెప్తున్నా, రాసి పెట్టుకోండి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఎట్లా దిగిండో సేమ్ అట్లనే దిగుతాడు. ఈయన కూడా అదే స్టైల్లో వస్తాడు, అదే లెక్కలు పోతాడు. జై బాబు, జై కృష్ణ, జై సూపర్ స్టార్. మోహన్ బాబు యాక్టింగ్ మొత్తం ఎద్దరు కొట్టిండు ఇండైరెక్ట్ గా. ఛానల్ తర్వాత మోహన్ బాబు యాక్టింగ్ మొత్తం ఒక విశ్వరూపం చూసాము. సూపర్ సూపర్ సూపర్. మేము కూడా ప్రసాద్లో చూడడం జరిగింది. మన ఈ మధ్యాహ్న 12 నుంచి 15 జూలై వరకు ఆంధ్ర టూర్ వెళ్ళారు. చాలా అభిమానంతో కలిసారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మొన్న కూడా వరంగల్ వెళ్ళాము మేము, వరంగల్ ఖమ్మము. మొదటి సినిమా నుంచి ముఖ్యంగా ఏంటంటే కొంతమంది అనుకుంటారు ఎలా నటించారు, తడపడ్డా జయకృష్ణ గారు అంటే, జయకృష్ణ గారు ఎక్కడ తడపడలేదు. సాంగ్స్ కానీ ఫైట్ కానీ సీనియర్ నటులు మోహన్ బాబు గారితో కూడా చాలా బాగా నటించారు. పేరున నిర్మాతలకు, దర్శకులు అజయ్ భూపతి గారికి, అదేవిధంగా మోహన్ బాబు గారికి, ఘట్టమనేని ఫ్యామిలీకి, మన జయకృష్ణ గారికి ముఖ్యంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే కేక్ కట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సుదర్శన్ థియేటర్కి వెళ్తున్నాం, కేక్ కట్ చేస్తాము. తర్వాత బ్రహ్మరాంబ వెళ్తున్నాము. సంబరాల్లో ముంగిపోయాం అందరము. కాలర్ ఎగరేసే సినిమా అండి. ఇక మీదట మేము ఎప్పుడు కూడా జై జై బాబుతో పాటు జై జై బాబు, జై జై జయకృష్ణ నినాదంతో ముందుకెళ్తున్నాము. గౌతమ్ కృష్ణ కొరకు కూడా ఎదురు చూస్తున్నాము. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరికీ పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ మధ్యాహ్న కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగు ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తున్నారు. చాలా మంచి సినిమా. నేను చెప్పడం అన్నది కాదు, మీరు చూడండి, మీరు చూసి 10 మందికి చెప్తారు. తప్పకుండా అందరు చూసి ఆదరించాలని తెలియజేసుకుంటున్నాం.